నెక్స్ట్ నేను శాలరీస్‌కి 40 లాక్స్ ఇచ్చిన దానికి నాకు ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళు రజిత. నువ్వు వెళ్ళిపోయే వరకి అమౌంట్ అక్యుములేట్ అయింది. అప్పుడు 5 లాక్స్, 10 లాక్స్ నా అకౌంట్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేసి ఆ 40 అనే నంబర్ అయితే నాకు గుర్తులేదు. ఇంకోటి రజిత చాలా సింపుల్ ఇవన్నీ బ్యాంక్ స్టేట్మెంట్‌లో క్లియర్‌గా ఉంటాయి. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నిన్నేమన్నా అబద్ధం చెప్పమంటున్నా నేను? నువ్వు కాదు నేను అప్పటి వరకు పని చేశాను. అన్ని స్టేట్మెంట్ ప్రకారం ఉంటాయి. అమర్ సార్ చెప్తాడు. నువ్వు ఎస్ అనాలి, నో అనాలి అంతే. అది కూడా బోస్ వస్తాడు. నేను నేను రానినన్నాను నన్ను మొత్తం అంతా గలీజ్ చేసేసి. అసలు వీళ్ళు ఇప్పుడు దాక్కుంది ఎవరు? రోడ్డు పైన వచ్చి డబ్బులు పోయినాయిరా బాబు అని అరిచి చెప్పేది ఎవరు? నువ్వే చెప్పు. సరే అవన్నీ నేను నిన్ను అడగను. ఈమె ఆల్రెడీ నాకు టైం తక్కువ చెప్పింది. తక్కువ మాట్లాడాలని చెప్పేసి. ఇది ఒక పాయింట్. 40 లాక్స్ నా పర్సనల్ అమౌంట్, సేవింగ్స్ అమౌంట్, వర్కర్ సాలరీస్‌కి 2012 నుంచి 2018 వరకు అనుకుంటా నేను ఇచ్చింది. ఓకే. నెక్స్ట్ మరి ఒకటి ఏంటంటే ఇంట్లో అక్యుములేట్ అయ్యేది 40 అయింది. ఆ, ఆ 40 నంబర్ గుర్తులేదు. సరే 40 లేకపోయినా ఎంతైనా కానీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది కదా రజిత. 1.5% ఇచ్చేవాళ్ళు. మా ఇంట్లో వాళ్ళ అమౌంట్‌కి 1.5, నెక్స్ట్ నా అమౌంట్‌కి 1.5, నెక్స్ట్ మా ఏది టెక్స్టైల్ ప్రాఫిట్ మీద నాకేం ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. అది అక్యుములేట్ అయింది. ఆ లెక్కలు నేను చెప్పుకుంటా. నాకు తెలుసు అవి. నువ్వు అప్పటికి వెళ్ళిపోయావు నువ్వు. నీకు